సో ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక హెల్దీ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అయితే చూసారు కదా. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా మీ అలర్ట్ మోషన్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలంటే ఇన్విటేషన్ అనేది చూద్దాము. సో మీరు ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకుని మీకు ప్రాజెక్ట్ అయితే కావాలి. సో డిస్క్రిప్షన్లో ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీరు ఆ ప్రైస్కి పేమెంట్ చేసిన తర్వాత సో ఇన్స్టాగ్రామ్లో అయితే కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఆ ప్రాజెక్ట్ కావాల్సిన వాళ్ళు, సో మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ప్రాజెక్ట్ లింక్. జస్ట్ మీరు ఆ ప్రాజెక్ట్ లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే మీకు హెల్దీ ఇన్విటేషన్ అనేది సో మీ మొబైల్ అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ ఆ లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మీకు ఇక్కడ పర్సంటేజ్ అనేది 100 దాకా వచ్చిన తర్వాత సో మీ అలర్ట్ మోషన్లోకి హెల్దీ ఇన్విటేషన్ వీడియో అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ మీరు అక్కడ ఫొటోస్, నేమ్స్, అలాగే మ్యూజిక్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎక్స్ట్రాగా ఏం చేయనవసరం లేదు. టోటల్గా నేను ఎడిటింగ్ చేసిన లేయర్స్ మొత్తం మీ అలర్ట్ మోషన్లోకి అయితే వచ్చేస్తుంది. సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మనకి ఇక్కడ. సో ఈ పర్సంటేజ్ అనేది 100% వరకు కంప్లీట్ అయిన తర్వాత మీ అలర్ట్ మోషన్లోకి అయితే హెల్దీ ఇన్విటేషన్ అనేది ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. సో స్క్రీన్ మీద చూసుకోవచ్చు 100% కంప్లీట్ అయిన తర్వాత సో మనకి ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ టు టైమ్ లైన్ ఉంటుంది, దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. సో మనకి ఈ విధంగా నేను ఎడిట్ చేసిన లేయర్స్ మొత్తం స్క్రీన్ మీద అయితే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. జస్ట్ మీరు ఇక్కడ ఫొటోస్, నేమ్స్, ఈ విధంగా మ్యూజిక్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో టోటల్గా నేను ఎడిటింగ్ చేసిన లేయర్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద అయితే కనిపించేస్తుంటాయి. సో ఎంత టైం పట్టింది, ఎన్ని లేయర్స్ యూజ్ చేసామనేసి. సో స్టార్టింగ్కి వచ్చేసి స్టెప్ బై స్టెప్ అయితే ఎలా చేంజ్ చేసుకోవాలనేసి చూద్దాం. సో స్టార్టింగ్లో మనకి ఈ విధంగా ఓం శ్రీ గణేశాయ నమః అని చెప్పేసి ఒక దేవుడు ఇంట్రో రావడం జరుగుతుంది. దీన్ని మనం చేంజ్ అనవసరం అయితే లేదు. సో నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చేసినట్టయితే ఎగ్జాంపుల్, సో ఇక్కడ మల్లెలాస్ హల్దీ ఇన్విటేషన్ అని చెప్పేసి ఒక సర్నేమ్ యాడ్ చేశాను, అలాగే హల్దీ ఇన్విటేషన్ అనేసి యాడ్ చేశాను. సో జస్ట్ మనం ఇక్కడ సర్నేమ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కింద లేయర్స్లో మల్లెలాస్ అనేసి ఒక ఎల్లో కలర్ టెక్స్ట్ కనిపిస్తుంది. సో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కింద మీకు ఎడిట్ టెక్స్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. సో ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మల్లెలాస్ అనే ప్లేస్లో సో మీ సర్నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చింతలాస్ అనేసి యాడ్ చేస్తున్నాను. రైట్ సైడ్ టాప్ కార్నర్లో పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో మనకు ఆ టెక్స్ట్ అయితే యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు సర్నేమ్ చేంజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళినట్టయితే మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ అమ్మాయి నేమ్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మౌనిక అని చెప్పేసింది కదా టెక్స్ట్, ఇక్కడ సెంటర్లో ఉన్న టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుంటే సో మౌనిక అనే టెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మౌనిక ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను సో రమ్య అనేసి ఇస్తున్నాను. సో జస్ట్ రమ్య అని ఇవ్వగానే మనకు రమ్య అనేసి అక్కడ చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ కింద పేరెంట్స్ నేమ్స్ అయితే ఉంటుంది డాటర్ ఆఫ్ అనేసి. సో మీరు ఇక్కడ డాటర్ ఆఫ్ అనే టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ కూడా ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శ్రీ ఎం శ్రీనివాస్ అనేసి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సుధాకర్ అంటున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్గా ఎస్ఎంటి ఏదో ఒకటి ఇస్తున్నాను, మాధవి అంటున్నాను. సో టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే సో పేరెంట్స్ నేమ్స్ కూడా చాలా సింపుల్గా అయితే చేంజ్ అయిపోయింది. సో జస్ట్ నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చినట్టయితే ఎగ్జాంపుల్ హల్దీ ఫంక్షన్ అని చెప్పేసి ఒక హెడ్లైన్, అలాగే కింద సబ్ టైటిల్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో జస్ట్ మనం కింద సబ్ టైటిల్లో ఉన్న డేట్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇక్కడ 22 నవంబర్ అనేసి కింద లేయర్స్లో ఎక్కడైతే ఉందో లేయర్ని సెలెక్ట్ చేసుకొని కింద మనకి ఎడిట్ టెక్స్ట్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మనం జస్ట్ డేట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 21 పెట్టాను, ఫ్రైడే ప్లేస్లో థర్స్డే అంటున్నా. నెక్స్ట్ టైమింగ్ 9 ప్లేస్లో 9:30 అంటున్నాను. మీరు ఏదైతే టైం ఉంటుందో దాన్ని ఎడిట్ చేసుకుని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే ఆ టైమింగ్ అయితే చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చేసినట్టయితే వెన్యూ అనేసి అడ్రస్ అయితే ఉంటుంది. సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ శ్రీ కన్వెన్షన్ హాల్ ఇచ్చాను. మీరు కింద లేయర్స్లో అదే లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనేసి ఎగ్జాంపుల్ నేను ఎంఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ ఏజీ అనేసి ఇస్తాను. నెక్స్ట్ దాని కింద ఇంకొక టైటిల్ ఉంటుంది అడ్రస్ అనేది, అవుటర్ రింగ్ రోడ్. సో మీరు ఆ టైటిల్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ అడ్రస్ని కూడా చేంజ్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో నెక్స్ట్ స్లైడ్లో చూసుకున్నట్టయితే సో లంచ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ 22 నవంబర్ అని ఇచ్చాను. సో మీరు లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ 22 ప్లేస్లో 21 అంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్రైడే ప్లేస్లో థర్స్డే అంటున్నా. సో థర్స్డే అంటున్నాను. నెక్స్ట్ ఫ్రమ్ 12:30 PM ఆన్వర్డ్స్లో నేను ఎగ్జాంపుల్ 1 PM అంటున్నాను. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 1 PM ఆన్వర్డ్స్ అని ఎంటర్ చేయగానే సో టైం అయితే చేంజ్ అయిపోయింది. మీరు ఏదైతే మీ టైమింగ్ ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇన్వైటెడ్ బై అని చెప్పేసి సో బ్రైడ్ పేరెంట్స్ నేమ్స్ యాడ్ చేసి మీరు స్టార్టింగ్లో యాడ్ చేస్తారు కదా అదే నేమ్స్ కాపీ చేసుకొని ఇక్కడ మీరు ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో పైన టిక్ మార్క్ ఇచ్చేసి బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ లాస్ట్ స్లైడ్ వచ్చేసి సేవ్ ద డేట్. సో కింద లేయర్స్లో 22 నవంబర్ సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ 21 నవంబర్ అని ఇచ్చాను. పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వస్తే చేంజ్ అయిపోయింది. సో ఇదే విధంగా మీరు కూడా సో మీ డేట్స్ అండ్ టైమింగ్స్ని సింపుల్గా చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ దీనికి ఒక ఆడియో యాడ్ చేశాను. మీకు ఆడియో నచ్చుకుంటే స్టార్టింగ్కి వచ్చేసి సో మీరు ఈ సాంగ్ని సెలెక్ట్ చేసి పైన డిలీట్ చేసేసి
సో ఇక్కడ ఉన్న ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఆడియో ఆప్షన్లోకి వెళ్ళి మీ ఫోన్లో ఉన్న మీకు నచ్చిన సాంగ్ యాడ్ చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఆ సాంగ్ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం లాస్ట్లో ఎక్కడైతే సేవ్ ద డేట్ ఎండ్ అవుతుందో ఇక్కడ 45 సెకండ్స్ దగ్గరికి ఆడియోని రైట్ సైడ్ పట్టు ట్రిమ్ చేస్తే ఆడియో కూడా అక్కడ వరకు ట్రిమ్ అయిపోతుంది. సో దీన్ని సేవ్ చేసుకోవడం కోసం రైట్ సైడ్ టాప్ కార్నర్లోకి యారో ఉంటుంది, దీని మీద ప్రెస్ చేసి కింద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మన వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. జస్ట్ మీరు 100% అయిన తర్వాత కింద మనకు సేవ్ ఆప్షన్ అనేది అపియర్ అవుతుంది. జస్ట్ మీరు దాని మీద ఒకసారి ట్యాప్ చేస్తే వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.